ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ క్యాక్టస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేసు ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండే వర్క్ చేస్తూ మంత్లీ 20,000 to 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు క్యాక్టస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి అసోసియేట్ కస్టమర్ సర్వీస్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు. గైస్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో వీళ్ళైతే అసోసియేట్ కస్టమర్ సర్వీస్ నైట్ షిఫ్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకోవద్దు గైస్. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక పడితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే మీకు స్టార్టింగ్ శాలరీ 20,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మా ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క క్యాక్టస్ కంపెనీ ఏంటంటే ఈ యొక్క సైన్స్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఏఐ ప్రోడక్ట్స్ సంబంధించి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట డిఫరెంట్ కంపెనీస్కి. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి ఎడిటోరియల్కి సంబంధించి, ట్రాన్స్లేషన్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, అదేవిధంగా ట్రైనింగ్ సొల్యూషన్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ప్లాట్ఫామ్ లో మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మన ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక క్యాక్టస్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ కి సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని వద్ది మెయిల్స్ ద్వారా కావచ్చు, కాస్ట్ అయితే వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే క్వైరీస్ చెప్తున్నారో సో ఇక క్వైరీస్ ని మీరు అర్థం చేసుకునేసి వాళ్ళకైతే ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క కంపెనీలో ఉండేటువంటి సర్వీసెస్ అదే విధంగా ప్రోడక్ట్ సంబంధించి మీరు కస్టమర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదే విధంగా మనకు ఇన్బౌండ్ సపోర్ట్ టికెట్స్ కూడా అంటే ఆన్లైన్ టికెట్స్ కూడా కస్టమర్స్ అయితే రైజ్ చేయడం జరుగుతుంది. సో ఇక టికెట్స్కి సంబంధించి కూడా మీరు కస్టమర్స్కి అయితే ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. గైస్ ఓన్లీ మీరు కస్టమర్స్కి కాదు ఇంటర్నల్ టీమ్స్కి కూడా మీరైతే ఈ యొక్క సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వాయిస్ ప్రాసెస్ సంబంధించి మీరు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి మీరు ఇంటర్నల్ టీమ్స్కి అదేవిధంగా ఎక్స్టర్నల్ టీమ్స్కి కూడా మీరు ఈ యొక్క సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాయిస్ కాల్సే కాదు మనకు మెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక మెయిల్స్ కూడా మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సో ఏదైతే వాళ్ళు రిజల్యూషన్స్ ఆర్ టికెట్స్ రైజ్ చేస్తారో సో దానికి సంబంధించి మీరు ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి ఓకే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా అంటే మ్యాండేటరీగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. దీంతో పాటు మీకు అదర్ లాంగ్వేజెస్ వచ్చినా కూడా మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్తో పాటు మీకు తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ ఇలా అదర్ లాంగ్వేజెస్ వచ్చినా కూడా మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఏమైనా కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో 1 year వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా కస్టమర్ సపోర్ట్ మైండ్ సెట్ అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సో మీరు కస్టమర్స్తో కమ్యూనికేట్ అవుతూ సో వాళ్ళకైతే ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్కి సంబంధించి మీరు హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా దీంతో పాటు ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ అండ్ ఇంట్రా కల్చరల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక ప్లాట్ఫామ్లో ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి మనకు
నోట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దిస్ రోల్ ఈజ్ స్పెసిఫికల్లీ ఫర్ నైట్ షిఫ్ట్. ఓన్లీ క్యాండిడేట్స్ హూ ఆర్ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై. యూ విల్ బీ expected to work in 9 hours shift and you will be working any 5 days of the week అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెయిన్గా ఈ యొక్క పర్టికులర్ పోస్ట్ వచ్చేసి ఓన్లీ నైట్ షిఫ్ట్స్ మాత్రమే అనమాట. సో ఎవరైతే నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ సాటర్డే సండేస్ అనమాట. సో మీకు సాటర్డే సండే కాకుండా అదర్ వర్కింగ్ డేస్లో మీకు వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే గెస్ట్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు SJobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత ఇక్కడ సింపుల్గా అప్లై ఉంది కదా, సో అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. చేసి ఉంటేనే నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుంది. లెట్స్ కన్ఫర్మ్ యు ఆర్ హ్యూమన్ అని చెప్పేసి ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని బిగిన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క మెయిల్ అయితే ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ అయితే క్లిక్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. క్లిక్ చేసి ఉంటే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మనకు కనెక్ట్ యువర్ అకౌంట్ అని చెప్పేసి గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ వచ్చేసి మీరు గూగుల్ డ్రైవ్ ద్వారా అప్లోడ్ చేసేసేయండి. 100% అప్లోడ్ అవుతుంది. తర్వాత మీ యొక్క క్రియేట్ లాగిన్ టు యాక్సెస్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ రీఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క మెయిల్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కంట్రీ రెసిడెన్సీ అదేవిధంగా స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఇండియా సెలెక్ట్ యువర్ సిటీ ఎల్స్ చూస్ అదర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇన్ కేసు మీ యొక్క సిటీ లేకపోతే అదర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క నేషనాలిటీ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క స్పెషలైజేషన్ డిగ్రీలో అదేవిధంగా ఇక్కడ చూడండి ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ అదర్ యాజ్ యూ హైయెస్ట్ డిగ్రీ ప్లీజ్ ఎంటర్ డీటెయిల్స్ బిలో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు ఇక్కడ మీ యొక్క స్పెషలైజేషన్ లేకపోతే అదర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పెసిఫిక్గా మీ యొక్క డిగ్రీ స్పెషలైజేషన్ ఏదో అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి అడిషనల్ డేటా అని చెప్పేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అయితే అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు సోషల్ మీడియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్పెసిఫిక్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ అని చెప్పేసి ఇన్ కేస్ అదర్ కనుక అయినట్టయితే అదర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ప్రొఫైల్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు సెల్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.